ముందుగా మీడియా మిత్రులందరూ కూడా జై భీమ్. నా పేరు ఏనుగు బాలకృష్ణ, జై భీమరావు భారత్ పార్టీ పిఏసీ చైర్మన్. ఈరోజు ప్రెస్ మీట్ అనగా గత కొద్ది కాలంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు చేస్తున్న అడవుడు మీ అందరికీ తెలిసిన విషయమే. ఆకివీడు పెద్దపేటలో రామాలయాన్ని నిర్మిస్తానని గొంతేలమ్మ గుడిని కూలదోయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. గతంలో కూడా ఈ గొంతేలమ్మ గుడి గురించి పెద్దపేట ప్రజలు అలాగే మాలాంటి నాయకులు కూడా దానికోసం పోరాటం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అధికారం అండదండలతో మరి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అలియాస్ విగ్గిరాజు, అంటే విగ్గిరాజు అంటే మీ అందరికి తెలుస్తుందని అంటున్నాను, తన పంతం నిలబెట్టుకోవడం కోసం శంకుస్థాపన చేయడం, గుడి నిర్మాణ పనులు మొదలుపెట్టడం జరిగింది. నిజంగా ఆకివీడు పెద్దపేటలో గొంతెలమ్మ తల్లి ఉన్నదని నిరూపించడానికి అక్కడున్న ప్రజలు ఒకటే చెప్పారు, మా గ్రామంలో మా పెద్దపాటలో గొంతెలమ్మ తల్లి మా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, మమ్మల్ని ఇన్ని కుటుంబాలని బాధపెట్టిన రఘురామరాజుకి మా యొక్క ఉసురు తగులుతుంది, ఇది మరి మధ్యలోనే ఆగిపోతుందని ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది శాపనార్థాలు పెట్టడం కూడా జరిగింది. ఇందులో భాగంగా మరి హైకోర్టులో కూడా సవాల్ చేస్తూ మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టులో వేస్తే మరి రఘురామరాజు గారికి ఫేవర్గా వచ్చిందని నీలుకోట్లు కుమారులు అని వేలనగా వెటకారంగా మాట్లాడటం జరిగింది. అయినా కూడా మరి ఎక్కడ నిరుత్సాహం లేకుండా కృంగిపోకుండా తన ప్రయాణం తను చేసి ఆకివీడు పెద్దపేట గ్రామస్తులకి మాటిచ్చిన జడా శ్రావణ్ కుమార్ గారు ఎన్ని ఆటుపోట్లు తట్టుకునైనా సరే మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేటస్కో 4 వారాల పాటు గడువు తీసుకుని రామాలయమ గొంతెలమ్మ కూడా కరెక్ట్ సమాచారం తెలియపరచవలసిందిగా మరి అధికారులకి అక్కడున్న నాయకులకి మరి సుప్రీంకోర్టు ద్వారా నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు దిక్కు తోసిన అయోమయ పరిస్థితిలో రఘురామరాజు ఉన్నాడని మాకు సమాచారం. ఏది ఏమైనప్పటికీ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రఘురామరాజు ఆడుతున్న డ్రామా ఇక తెర తీసినట్టే. గొంతెలమ్మ తల్లి అంటే హిందూ దేవతే. ఎస్సీ మాలపేటలో గొంతెలమ్మ గుడి అనేది చాలా ప్రాముఖ్యమైన టెంపుల్గా, దేవతగా, విలవిలుపుగా కొలడం అనేది మా తాత ముత్తాతల నుంచి కూడా ప్రతి ఎస్సీ పేటలో ఉండడం జరిగింది. అలాగే కొన్ని పేటల్లో రామాలయం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పెద్దపేటలో రామాలయం అనేది లేకపోయినా సృష్టించి రామాలయానికి రాముడు భక్తులకి హిందువుల్ని పక్కదోవ పెట్టించే మార్గంలో రఘురామరాజు చేసిన ప్రయత్నం నీకు తగదు. హిందువులంటే మేమందరం కూడా మరి హిందుత్వాన్ని ప్రేమించే వ్యక్తులు. బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ ఇవన్నీ కూడా మేము గౌరవించే వ్యక్తులు. ఇవన్నిటికి అనుగుణంగా అత్యున్నతమైన భారత రాజ్యాంగానికి కట్టుబడి భారత రాజ్యాంగం ఏదైతే పొందుపరిచిందో అంశాల మీద మేము ఫైట్ చేస్తాం తప్ప అడ్డగోలుగా రాజ్యాంగబద్ధంగా నువ్వు చేస్తున్న డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా పక్కన పెట్టి మరి నువ్వు చేస్తున్న దుర్మార్గాలకి తెరవేస్తూ జడా శ్రావణ్ కుమార్ గారు సోమవారం నాడు ఢిల్లీ నుంచి మరి సుప్రీంకోర్టు నుంచి స్టేటస్కు ఆర్డర్ తీసుకురావడం, ప్రజలందరూ కూడా మరి ఆకివీడు పెద్దపేట ప్రజలు మాకు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా మరి వారి యొక్క సంతోషాన్ని వారి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలామంది నేరుగా సార్ని కలవాలి, సార్ ఎప్పుడు ఉంటారు ఏంటని అడగడం జరుగుతుంది. రేపు ఢిల్లీ నుంచి సారు గన్నవరం ఎయిర్పోర్ట్కి రమారమి 8:30 నుంచి 9 గంటల లోపు దిగుతారు. జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 10:30 నుంచి అవైలబుల్గా ఉంటారు.
నాకు ఫోన్ చేసిన మిత్రులు, అలాగే చాలామంది మెసేజ్ పెట్టిన మిత్రులు కూడా మీరు నేరుగా సార్ని కలిసి మాట్లాడవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాడే నాయకుడు మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు. అది ఒక ఎస్సీకో, ఓ బీసీకో, ఓ ఓసీకో కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి ఏ సమస్య ఉన్నా నేనున్నానని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉండి, రాజకీయాల్లోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు, రాజకీయ నాయకులు ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్న దుర్మార్గాల్ని ఎండగడుతూ నేను ప్రధాన ప్రతిపక్షం ప్రజల పట్ల నేను పోరాడతానని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎలుగెత్తి సాటి చెప్పిన జడా శ్రావణ్ కుమార్ గారిని సందర్భంగా తెలియజేస్తూ, ఆకివీడు పెద్దపేట ప్రజలకి మేము అండగా ఉంటామని జయభీమరావు భారత పార్టీ తరపు నుంచి వారికి ప్రత్యేకమైన మరి వారి యొక్క పట్టుదలని మెచ్చుకుంటూ వారికి ప్రత్యేకమైన జయభీం తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.